డూడ్తో కంపేర్ చేసుకున్నా తెలుసు కదా. అంటే దివాళీకి ఇదే హిట్ అని ఫిక్స్ అయిపోవచ్చు. అబ్సల్యూట్లీ కిరణ్ అబ్బవరం వారం ఇచ్చేసినట్టే. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. హీరోయిన్ యాక్టింగ్ కూడా ఫ్రెష్గా అనిపించింది అండ్ బాగుంది, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. అండ్ కిరణ్ గారి కామెడీ టైమింగ్ బాగుంది. వెన్నెల కిషోర్ వీళ్ళందరి కూడా కొంచెం కొంచెం సేపు ఉన్నా కూడా వెన్నెల కిషోర్ గారిది ఎక్సలెంట్ ఉంది. అండ్ నరేష్ గారి కామెడీ అయితే అనదర్ లెవెల్. మేబీ కొంచెం వల్గారిటీ అని అనిపించినా కూడా ఇప్పుడు సినిమాల్లో అది కామన్ కాబట్టి అంత ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. అంటున్నారు, అదే అంటున్నా. ఒకవేళ అది లేకపోతే ఖచ్చితంగా మన జనాలు చూడరు, ఎందుకంటే అలవాటు పడిపోయారు కాబట్టి. గుడ్ వన్. యా, ఫ్యామిలీ వచ్చే మూవీ. యా కంపారిటివ్లీ మిగతా వాటితో పోల్చుకుంటే ఇది అర్థమవుతుంది అండ్ దాంతోపాటు ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది కూడా. యా అబ్సల్యూట్లీ, ఇది కంప్లీట్ డిఫరెంట్. అదే కామెడీ అల్లర్ నేచర్ ఉన్నా కూడా దట్స్ రియల్లీ గుడ్, చాలా బాగుంది. ఆయన మాటలని ర్యాంప్ కొట్టినట్టే ఉన్నాయి కాబట్టి జస్టిఫికేషన్ అయ్యింది అంతే. అంటే కుమార్ ర్యాంప్, ఆయన పేరు కుమార్ కాబట్టి సో జస్టిఫికేషన్ అయితే అయ్యింది. యా అంటే 5కా అరౌండ్ 3.5 to 4 ఇవ్వచ్చు ఈజీగా. ఎవరి చాలా ఫ్రెష్గా ఉంది అండ్ తన కొత్త హీరోయిన్ అన్నట్టు ఏం లేదు. తెలుగు చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి అండ్ తను చాలా బాగా యాక్ట్ చేసింది. కిరణ్ గారితో ఈక్వల్గా అనిపించింది క్యారెక్టర్. అంటే అవన్నీ మనకి గమనించేంత ఉండదు, వాళ్ళు ఆ గ్యాప్లో పనిచేసేసేస్తారు కాబట్టి కామెడీ ఉంటుంది. ఎస్, లాస్ట్ ఎండింగ్ ఆ ఎమోషన్ తప్ప మిగతాదంతా కామెడీ అంటే ఎమోషన్లో కూడా కామెడీ అన్నది అవుతుంది. అన్నా కే ర్యాంప్ అంటే ఖతర్నాక్ ర్యాంప్ అన్న, కోట్లు కోట్లు కిరాక్ ర్యాంప్ అని చెప్పాలి. కిరణ్ అబ్బవారన్నా ఏంటన్నా అబ్బా అబ్బా అనిపించావన్నా. దీపావళికి అయితే ఇట్టు కొట్టారు మీరు. ఏంటన్నా స్టైల్ ఏంటి, ఆ లొంగి కట్టుకొని మందు తాగుతుంటే ఫస్ట్ హాఫ్ మొత్తం పిచ్చ కామెడీ. సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న. ఈ సినిమాలో ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇందులో చాలా మంది డెవలప్మెంట్ డైలాగ్ లేవన్నా, లిప్ లాక్ ఎక్కువ ఉన్నాయి. అంటే లిప్ లాక్ అనేది వాడుకున్న విధానం కూడా ఒక సెంటిమెంట్ ఉంది. సెకండ్ హాఫ్ మాత్రం అయితే ఏడిపించారన్న. మూవీ అయితే ఎక్కడ కూడా బోర్ లేదు, పిచ్చ కామెడీ. దీపావళి కిట్ కొట్టేసింది. ఫస్ట్ డే కలెక్షన్ 300 కోట్లు ఖచ్చితంగా వస్తుందన్న. వేరే లెవెల్ ర్యాంప్ తెప్పించారు. అసలు ఏమి ర్యాంపు, ఏమి స్టైలు. అసలు అద్దాలు ఒక అద్దం పలిపోయి ఆ డ్యాన్స్ చేస్తుంటే ఒక సెంటిమెంట్. అసలు ఫస్ట్ హాఫ్ మందు తాగడము, మెడిసిన్ హౌస్ తాగుతూ ఒక బాటిల్, అబ్బా అదైతే మిరాకిల్. ఫస్ట్ హాఫ్ అయితే ఆ ఓల్డ్ సాంగ్స్ పెట్టేసేసి కిరాక్ తెప్పించారు. ర్యాంప్ తెప్పించారు. సెకండ్ హాఫ్ అయితే ట్విస్ట్ ఉంది. హీరోయిన్ అయితే అసలు ఈ ట్విస్ట్ మాత్రం అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరన్న. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ టైంలో హీరోయిన్కి టైం సెన్స్ ఉంటుంది అన్న. టైంకి రాలేదనుకో 100% బ్లాక్ బాస్టర్. దీపావళికి బ్లాక్ బాస్టర్ అంటే బ్లాక్ బాస్టర్ అని చెప్పాలి. ఇక్కడ నరేష్ గారి యాక్టింగ్ మాత్రం కామెడీ మాత్రం ఇరుగా తీసేసిండు. చెప్తున్నా